సార్ ఇంకో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మీలాగా మాట్లాడేవారి మీద కానీ సోషల్ యాక్టివిస్ట్గా మాట్లాడేవారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి మీద అరెస్టులు చేయడాన్ని ఎలా చూస్తారు ఈ పరిణామం? అది వాక్ స్వాతంత్రాన్ని అనుమానించదండి. ఆ, అది ఎవరైనా పెట్టుకోవచ్చండి. కాబట్టి గవర్నమెంట్కి వ్యతిరేకంగా పెడుతున్నారని అరెస్ట్ చేయడం తప్ప ఏమీ లేదు. అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా పెడితే అది దాన్ని ఆహ్వానించాలండి. ఆహ్వానించి దాన్ని ఉన్న లోపాలను సరి చేసుకోవాలి. అవేమి లేకుండా ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి లోపలేదు. అది కక్ష సాధింపు చర్య అండి. ఆ, ఎవరు చేసినా ఇది కక్ష సాధింపు చర్య. అటువంటి పనికి రావని అంటున్నాను. ఓకే. సార్ మీరు చూస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి కొంతమంది జగన్మోహన్ రెడ్డి సన్నిహితులైనటువంటి కొంత ధనుంజయ రెడ్డి కానీ, అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ, ఓహెచ్డి వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? అసలు స్కామే లేదు. ఆ, వీళ్ళు స్కామ్ సృష్టిస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళను అరెస్ట్ చేయడానికి తాత్కాలికంగా ఈ సాక్ష్యాలు సృష్టించి చేసింది కానీ ఏమి లేదు. ఎందుకంటే ఇప్పటికంటే అప్పుడు ప్రభుత్వమే కదండి లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ చేసింది. మరి లంచాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కడుంది? లేదు కదా. మరి లంచాలు తీసుకున్నారని అన్నారు కదా. అది వాళ్ళని అబాస్పాలు చేయడానికి ఇటువంటి సృష్టించడం తప్ప న్యాచురల్గా అసలు ఈ స్కామే లేదు అక్కడ. లేదు, ఇప్పుడు ఉంది స్కామ్. మరి వాళ్ళకి అనుకున్న పాటలు పెట్టి చేసుకున్నారు కదా. మరి ఇప్పుడు స్కామ్ జరుగుతుంది కానీ అక్కడ ఇప్పుడు రెవెన్యూ ఆదాయం పెరిగింది కదా. మరి అక్కడ అప్పుడు ఆదాయం పెరిగిందా? పెరగలే. ఆదాయం పెరగకుండా లంచాలు ఎవరైనా ఇస్తారండి? మరి ఇప్పుడు ఆదాయం పెరిగింది కాబట్టి లంచాలు ఇస్తారు. అది అందుకని స్కామే లేదు అక్కడ లిక్కర్లో. సార్ ఇప్పుడు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను కానీ, అలా రేషన్ బియ్యం వాహనాలు ఇంటింటికి వచ్చేటువంటి ఫస్ట్ తారీఖు నుంచి కూడా క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. చేశారు. క్యాన్సిల్ చేయటం కాదు, ఈ నెల నుంచి షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోమంటున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎలా చూస్తారు? మరి అంటే వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, అందరూ రేషన్ షాప్కి వెళ్ళలేరు. ఆ, ఈ రేషన్ షాప్కి వచ్చి అక్కడ పెద్ద లైన్ ఉంటుంది. వాడు ఎప్పుడు తీస్తాడో తెలీదు, ఎప్పుడు మోస్తాడో తెలియదు. కాబట్టి చాలా ఇబ్బంది లేదని పెద్దవాళ్ళందరికీ అది చాలా అన్యాయమని అనుకున్నాను. పైగా వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు తెల్లవారుజామున 5ంటికే పెన్షన్ వచ్చేది. ఇప్పుడు అది ఆ సిస్టమ్ లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎంత 2 లక్షల మంది చిల్లర వాళ్ళు కదా. వాళ్ళ నోటికాడు కూడు కొట్టారు కదండి. ఇప్పుడు డ్రైవర్లను తీసేశారు, ఆటో డ్రైవర్లని, అదే మెయిన్ డిస్ట్రిబ్యూషన్ తీశారు. ఇప్పుడు వాళ్ళు బతికేంటండి? ఏదో వాళ్ళ నుంచి ఏదో మెరుగుపరచడానికి చేయాలి కానీ ఉన్న వాళ్ళని తీసేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి మేము తీసేస్తున్నాం అంట తప్ప కక్ష సాధింపు చర్య నేను అనుకుంటున్నాను. అది